సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం పీసీబీ స్టార్ట్ చేయాల్సింది మదర్ బోర్డ్తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రాసెసర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ప్రాసెసర్ మీద మీకు ఒక ట్రయాంగిల్ అయితే కనిపిస్తుంది. సేమ్ అలాగే మనకి మదర్ బోర్డ్ మీద కూడా ట్రయాంగిల్ అయితే ఉంటుంది. సో ఆ రెండు ట్రయాంగిల్స్ని మ్యాచ్ చేస్తూ ప్రాసెసర్ని మనం ఇలా పెట్టినట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. అలా ఫిట్ అయిన వెంటనే మనం ఈ లివర్ని అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లివర్ క్లోజ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన కూలర్ ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. కూలర్ ఫ్యాన్ ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. మనకి ఏదైతే మీరు కొత్త ప్రాసెసర్ తీసుకున్నారో దాంతోపాటు థర్మల్ పేస్ట్ అయితే అప్లై అయ్యి ఉంటుంది. సో ఆ థర్మల్ పేస్ట్ని మనం ఈ ప్రాసెసర్ పెట్టేసి స్క్రూస్ బిగిస్తే సరిపోతుంది. ఫ్యాన్ ఇన్స్టాల్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఒకవేళ మీరు ఏఓ కానీ లేకపోతే కస్టమ్ లిక్విడ్ కూలింగ్ అని చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కొంతవరకు ఇబ్బంది. కానీ జస్ట్ మనకి స్టాప్ కూలర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అయితే మాత్రం చాలా ఈజీ అనేది అనుకోవచ్చు. సో ఎలా మనం ఈ ఫ్యాన్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే దీనికి సంబంధించి 4-పిన్ CPU కనెక్టర్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఈ పీసీబీల కోసం కేవలం ఒక 16 GB ర్యామ్ని అయితే యూజ్ చేస్తున్నాను. బట్ నేను అట్లీస్ట్ తక్కువ వాల్యూ ప్రకారం చూసుకున్నట్లయితే 3000 మెగాహెర్ట్జ్ అయితే యూజ్ చేయమని చెప్తాను. ఒకవేళ మీ మదర్ బోర్డుకి కనుక 4 స్లాట్స్ ఉన్నట్లయితే, ఒకవేళ మీరు డ్యూయల్ ఛానల్లో మీ ర్యామ్ని కనుక రన్ చేసుకోవాలనుకుంటే మీరు మీ ర్యామ్ని 3 స్లాట్స్లో కానీ లేకపోతే 4 స్లాట్స్లో కానీ యూస్ చేయొచ్చు. మీకు కంప్లీట్గా డీటెయిల్స్ తెలియాలనుకుంటే కనుక మీరు మీ మదర్ బోర్డుకి సంబంధించిన మాన్యువల్ని రిఫర్ చేశారనుకోండి, ఏ స్లాట్స్లో ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ అనేది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ బ్యాక్ ప్లేట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా మంది బ్యాక్ ప్లేట్ ఇన్స్టాల్ చేయకుండానే మదర్ బోర్డ్ని అయితే ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ మనం మదర్ బోర్డ్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనం ఎప్పుడైతే మదర్ బోర్డ్ని కరెక్ట్గా పొజిషన్లో పెడతామో అప్పుడు మనకి కింద ఉన్న స్క్రూ హోల్స్ అనేవి మదర్ బోర్డ్కి ఉన్న స్క్రూ హోల్స్కి అయితే సెట్ అవుతాయి. సో అట్లా సెట్ అయినట్టు మనం ఇక్కడ మొత్తం కంప్లీట్గా మనం 6 స్క్రూస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఎలాగైతే SSDని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర హార్డ్ డిస్క్ ఉన్నట్లయితే ఇక్కడ మనం ఒక ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 2 SSDలో బాటంలోని ఒకటేమో ఎక్కడ అండ్ ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ కావాలంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలాగైతే ఉందో అలాగే నేను ఇన్స్టాల్ చేసేసి తర్వాత నేను SMPS కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, కంప్లీట్గా మనం SMPSని కూడా ఇన్స్టాల్ అయితే చేసేసాను. ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ ప్యానల్ కనెక్టర్స్, అలాగే ఈ పీసీకి సంబంధించి ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం మదర్ బోర్డ్ కనెక్షన్స్ కూడా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసరికి USB 3.0 కనెక్టర్. సో దీన్ని కూడా నేను కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇది చూసుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ ప్యానల్ కనెక్టర్స్ అనమాట. ప్రతి మదర్ బోర్డ్కి ఎక్కడెక్కడ కనెక్ట్ చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే రాస్తారు. సో దాన్ని ఫాలో అయినట్లయితే మనం క్లియర్గా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం HD ఆడియో అలాగే USBకి సంబంధించిన కనెక్టర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటిని కూడా ఇచ్చేస్తాను. 24-పిన్ ATX కనెక్షన్ అలాగే 8-పిన్ CPU కనెక్టర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీటి వల్లే మనకి మదర్ బోర్డ్ అండ్ ప్రాసెసర్కి పవర్ అయితే వెళ్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కనెక్షన్స్ అన్ని ఇచ్చేసాను. యాక్చువల్గా మనం ఫస్ట్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. బట్ గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు కనెక్షన్స్ సరిగ్గా కనిపించవు కదని ఫస్ట్ నేను ఈ కనెక్షన్స్ అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇదిగోండి నేను యూజ్ చేస్తున్న గ్రాఫిక్స్ అయితే ఇదే. ఇది వచ్చేసరికి Gigabyte WindForce RTX 2060 గ్రాఫిక్ కార్డు. సో ఈ కార్డ్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ గేమింగ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సో ఇంకా ఈ గ్రాఫిక్ కార్డ్ని అయితే నేను సిస్టంలో చేంజ్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదిగోండి గ్రాఫిక్ కార్డ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. మనకు ఒక లివర్ అయితే ఉంటుంది, దాన్ని బ్యాక్ ప్రెస్ చేసి ఆ స్లాట్ ఏదైతే ఉందో ఆ స్లాట్లో మనం గ్రాఫిక్ కార్డ్ని పెట్టేసి జస్ట్ ఒకసారి లోపలికి పుష్ చేస్తే గ్రాఫిక్ కార్డ్ అనేది ప్లేస్లో అయితే లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఈ ఎడ్జ్ని ఒక స్క్రూ అయితే ఉంటుంది, ఆ స్క్రూని మనం బిగిచ్చేసి సరిపోద్ది అనమాట. చాలామంది గ్రాఫిక్ కార్డు అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. గ్రాఫిక్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవడం చాలా ఈజీ. బట్ అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు డ్రైవర్స్ ఏమైతే ఉంటాయో డ్రైవర్స్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది పాత డ్రైవర్స్ ఏమైతే ఉంటాయో వాటితో వాడేస్తారు. సరే కదా, మన పీసీ బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కంప్లీట్గా ఈ క్యాబినెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన గ్లాసు అలాగే సైడ్ ప్యాన్స్ కూడా క్లోజ్ చేసి ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి పీసీ ఎలాగైతే ఉంది